శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. జూన్ మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జూన్ 1 నుండి 30 తారీఖు వరకు ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. అష్టమంలో శుక్రుడు బుధుడితో కలిసి త్రిగ్రహ యోగం జరుగుతున్నది. అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యొక్క దృష్టి ధనస్థానం మీద చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇస్తున్నది. అష్టమంలో గురుగ్రహ సంచారం ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి మారతాడో అది చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది ఎటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలతని, అదేవిధంగా తండ్రి గారితో మరియు అదేవిధంగా తండ్రి గారి బంధువులతో ఒక సానుకూలమైనటువంటి ఫలితాన్ని అంటే ఒక అండర్స్టాండింగ్ని ఇవ్వగలుగుతుంది. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలతని ఇస్తుంది. అంటే భాగ్య వృద్ధిని ఇస్తుంది. భాగ్యము అంటే లక్ అనేది అర్థం. మనిషి జీవితంలో 99% హార్డ్ వర్క్ అంటే కష్టజీవిగా ఉన్నప్పటికీ కూడా కొంచెం లక్ అనేది కూడా ఉన్నట్లయితే జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అంటే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి కొన్ని అవకాశాలు అనేది కూడా చాలా ముఖ్యం. అటువంటి స్థితిలో గ్రహస్థితి మారినప్పుడు ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అనేది కూడా పొందుతూ ఉంటాడు. అది కొంతమందికి ముందు రావచ్చు, కొంతమందికి తర్వాత రావచ్చు. రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అదేవిధంగా సంతాన ప్రాప్తి కలగటానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా స్త్రీలకి సంతాన ప్రాప్తికి భాగ్య వృద్ధి జరిగినప్పుడు సుమంగళి భాగ్యాన్ని, అదేవిధంగా సంతాన భాగ్యాన్ని ఈ యొక్క సమయంలో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ యొక్క సమయంలోనే 9వ తారీఖున శుక్రగ్రహ సంచారం. శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా భాగ్యస్థానాల్లో గురువుతో కలిసినప్పుడు కూడా అటువంటి భాగ్యాన్ని ఇస్తున్నాడు. తదుపరి 23వ తారీఖున బుధుడితో కలిసినప్పుడు కూడా చాలా యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే కుజుడు షష్టమంలో 23వ తారీఖు వరకు ఉంటున్నాడు. ఇది కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ యొక్క నెల నుంచి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు. గురువుతో పాటు ఇక్కడ మనం గమనించినట్లయితే శుక్రుడు బుధుడు కూడా కలవబోతున్నారు. అంటే 2వ తారీఖున గురువు ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. భాగ్యవృద్ధి, అదేవిధంగా వివాహం జరగటానికి అనుకూలమైనటువంటి సమయంగా కూడా ఈ యొక్క 2026 జూన్ తర్వాత మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. సప్తమంలో ఉన్నటువంటి రవి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా శారీరకమైనటువంటి పని ఒత్తిడిని ఎక్కువగా పెంచేస్తూ ఉంటాడు అన్నమాట. అదే అటువంటి రవి ఈ రాశి వారికి వచ్చినప్పటికి అష్టమంలోకి మారుతున్నాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ జూన్ 16కి మారుతున్నాడు. జూన్ 16కి వచ్చేటప్పటికి తను మారుతున్నటువంటి స్థితి అష్టమంలోకి మారుతున్నాడు. రాశి వారికి వచ్చినప్పటికీ గురువు శుక్రుడు బుధుడు యొక్క కలయిక చాలా యోగాన్ని ఇస్తున్నది. కుజుడు 23వ తారీఖు వరకు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఎక్సెప్ట్ కొన్ని విషయాల్లో తప్ప, అది ఆరోగ్యపరంగాను పని ఒత్తిడి తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. గురు శుక్రుడు బుధుడు ఈ 3 గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఎవరైతే ఈ కాఫీ, టీ, హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ రన్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారు, టీచింగ్ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓవరాల్గా వచ్చినప్పటికీ గురువు యొక్క స్థితి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇక మీదట ఇవ్వబోతున్నది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి విద్యార్థులు ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు. మెయిన్గా ఏవైతే వాళ్ళ టార్గెట్స్ ఉంటాయో, ఎందుకంటే వాళ్ళకి చాలా టైం అనేది చాలా నేరో డౌన్గా ఉంటుంది కాబట్టి దాన్ని అలా ఉపయోగపడుతుంది. బంగారం చేతి పనులు చేసేటువంటి చేతి వృత్తి పనులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇది బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగానే గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా 23వ తారీఖు వరకు కుజుడు ఎప్పుడైతే షష్టమంలో సంచారం చేస్తుంటాడో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాజకీయంగా కూడా ఎదగటానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. కుజుడు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు
దీన్ని వాడుకొని జీవితంలో ముందుకు వెళ్ళటానికి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ యొక్క సమయంలో మెయిన్గా వచ్చేటప్పటికి వ్యాపార పరంగా రొటేషన్ అనేది బాగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రొటేషన్ బాగుంటుంది. అదేవిధంగా సమయానికి డబ్బు ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సొంత గృహం, వాహనం కొనుగోలు చేయటానికి కూడా ఇక గురువు యొక్క స్థితి పూర్తిగా యోగాన్ని ఇస్తున్నది. మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు తన యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఉంటుంది. జన్మరాశి మీద ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా మాట్లాడేటువంటి విషయంలో మనకు ఎదుటివారి నుంచి ఒక పాజిటివ్ సిగ్నల్ కూడా రావటం, జీవితం అనేది కొంచెం పాజిటివ్ దిశలోకి మారటానికి కూడా ఇది చాలా వరకు మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వీరికి మనం గమనించినట్లయితే అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు, పంచమంలో ఉన్నటువంటి శని కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఇస్తున్నారు. మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని మీద వారికి డబ్బులు ఇచ్చేటువంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రభావం చూపిస్తున్నాడు. వ్యాపార పరంగా కొంచెం ప్రభావం చూపించినప్పటికీ ఇప్పుడు గురువు తన యొక్క బలాన్ని పెంచుకోవటం ద్వారా, అంటే ఒక సూర్యుడు ఉదయించినప్పుడు ఎట్లాగైతే చీకటి తరలి వెళ్ళిపోతుంటుందో అదేవిధంగా గురువు యొక్క బలం అనేది మన జీవితంలో వెలుగుని నింపుతూ ఉంటుందన్నమాట. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం అనేది జీవితం మీద కొంచెం ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క టైంలోనే. కాబట్టి రాహు శనులు ఇద్దరు సరిగా లేరు జాతక రీత్యా, అంటే గోచర రీత్యా. కాబట్టి వాటికి పరిహారం అనేది కూడా చేసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అని మనం గమనించినట్లయితే, ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా దుర్గా సప్తశతి, నిత్యంగా దుర్గా సప్తశతి చేసుకుంటూనే అదేవిధంగా వచ్చేటప్పటికి చండీ హోమం, చండీ హవనాన్ని కూడా చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. నవచండీ హోమాన్ని చేసుకోవాలి. నవచండీ హోమం, అదేవిధంగా వచ్చేటప్పటికి సహస్రమోదక హోమం, సహస్రమోదక హోమం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ప్రాప్తి పొందగలుగుతారు. అంటే సహస్రం అంటే 1000 తలల కలిగినటువంటి వినాయకుడు. ఆ సహస్ర వినాయక హోమం చేసుకోవాలి అంటే ఆ చేసుకోవటం ద్వారా ప్రతి ఒక్క సహస్ర శీర్షం ఎలాగైతే మనం చెప్తూ ఉంటామో ఆ విధంగా మనకున్నటువంటి చాలా ఇహబాధల నుంచి కూడా మనకు విముక్తి అనేది కూడా పొందగలుగుతాం. స్వస్తి.